బాబు ఒక్కరు పక్క జరకమ్మా. పరిష్కరింపబడింది. గతంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చారు. దానికంటే ఘనంగా ఆ రికార్డును బ్రద్దలు కొట్టే విధంగా ఇవాళ చారిత్రకమైనటువంటి తీర్పును మళ్ళీ ఇచ్చారు. అప్పుడు అహంకారపూరితమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ను బర్తరఫ్ చేస్తే అహం దెబ్బతిన్నటువంటి అంటే వాళ్ళ కోరికని భిన్నంగా చేసినటువంటి తెలుగువారికి అవమానం చేసినటువంటి తెలుగు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి సందర్భంలో తెలుగు ప్రజలందరూ ఉమ్మడి రాష్ట్రంలో అతి తక్కువ మెజార్టీని కాంగ్రెస్కు అతి తక్కువ సీట్లను కాంగ్రెస్కు కట్టబెడితే ఇవాళ మళ్ళీ ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడో లేనటువంటి విధంగా కేవలం 11 సీట్లను మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇచ్చి ఇవాళ మరొక రికార్డు నెలకొల్పారు. ఆ రోజు ఇందిరాగాంధీ అహంకారానికి ప్రతీకగా ప్రజలు తీర్పు చెబితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అహంకారానికి ప్రతీకగా వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అహర్నిశలు శ్రమించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అవమానం చేసి అసెంబ్లీ బయట ఆయన ఏడ్చేటటువంటి పరిస్థితికి దిగజార్చే విధంగా అవమానం చేస్తే ఆ అవమానానికి ప్రతీకారం ప్రజలు ఇవాళ తీర్చుకున్నారు. ఎన్నడూ లేనటువంటి విధంగా నీకు 11 మాత్రమే సీట్లు ఇచ్చారు. కాబట్టి అహంకారపూరితంగా ప్రవర్తించినటువంటి ఏ నాయకులైనా ఈ ప్రజాస్వామ్యంలో మనుగడ సాధించలేరు. అందుకు ఉదాహరణ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైనాయి. ప్రజలందరూ కూడా భయం గుప్పట్లో ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తామా అన్నటువంటి దాంతో ఇవాళ ఎన్నికల కోసం వేచి ఉన్నారు. మనం కూడా గతంలో మాట్లాడుకున్నాం. ఎన్నికలు వస్తాయా బంగాళాఖాతంలో వేచి చూడాలన్నటువంటిది మనం ఇక్కడ కూడా మాట్లాడుకున్నాం. అదే ఎన్నికల దాకా వేచి చూశారు. ఇవాళ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఈ విజయానికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరంటే కనుక మా లోకేష్ బాబు. మొత్తం జనాభాలో 60% యువతలందరినీ కూడా యువత పట్ల ఏం అన్యాయం జరుగుతూ ఉంది, యువతకు ఏం అవసరము అనేటువంటి విషయాలు కనుక్కోవడానికి యువగళం పాదయాత్ర అనేటువంటిది ఇవాళ ఇంతటి ఘన విజయానికి కారణమైంది. ఆ రోజు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మీరు కనుక గమనిస్తే స్వచ్ఛందంగా బయట దేశాల నుంచి బయట ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు 30 లక్షల మంది స్వచ్ఛందంగా సొంత ఖర్చులు పెట్టుకొని ₹1,00,000 ఛార్జీలైనా పెట్టుకొని ఇచ్చి ఇవాళ ఓటు చేయడం వల్లనే ఇవాళ అంతటి స్థాయి ఘన విజయం మేము సాధించినాం. దీనికి స్ఫూర్తి నింపినటువంటి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కష్టకాలంలో నిలబడినటువంటి ప్రతి కార్యకర్తకి, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం జెండా పట్టుకుంటే కేసు పెడతారు, తెలుగుదేశం గురించి మాట్లాడితే కొడతారు, చంపేస్తారు, తెలుగుదేశం గురించి మాట్లాడితే రేషన్ కార్డు కట్ చేస్తారు, తెలుగుదేశం గురించి మాట్లాడితే ఏం జరుగుతుందో అన్నటువంటి ఆందోళనతో బిక్కుమన్నటువంటి సమయంలో కూడా ఎంతో తెగువ చూపించి ఇవాళ బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీనే ఇంకొకటి ఈ రాష్ట్రానికి ఆల్టర్నేట్ అవుతుంది, ఆదర్శం అవుతుంది, తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెగించినటువంటి ప్రతి కార్యకర్తకి మేము ఇవాళ పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ విజయాన్ని వారికి కూడా అంకితం చేస్తూ వస్తున్నాం. ఇంతటి ఘన విజయం సాధించడానికి సమిష్టి కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా మరొకసారి పేరు నా అభినందనలు తెలియజేస్తూ, మా కర్తవ్యం చాలా ఉంది. ముఖ్యంగా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్రతో ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మ్యాప్ తయారు చేసుకున్నారు. ఇంకా మేమందరం కూడా 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్గొని అధ్వానమైనటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మించేదానికి పునరంకితమవుతామని చెప్పి
అందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నింపడానికి లోకేష్ బాబు చంద్రబాబు గారి యొక్క ఆదర్శాలతో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామని ఇవాళ మీడియా ముందు నేను తెలియజేస్తున్నాను. టీడీపీ ప్రభుత్వం అనేటువంటిది ఎటువంటి పరిస్థితిలో పనికిరాదు. చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఇవాళ రాష్ట్రం మళ్ళీ కూడా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉందని ఎంతో ఉదారతతో కష్టకాలంలో ఉన్నప్పుడు బాబు గారిని ఎటువంటి కారణం లేకుండా జైల్లో వేసినప్పుడు నేను ఉంటానంటూ మాకు తెలుగుదేశం పార్టీకి ఎంతో పెద్ద మనసు చేసుకొని మద్దతు ఇచ్చి ఈ పోరాటంలో బాబు గారికి లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారికి లోకేష్ బాబుకి వెన్నంటి నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చివరిలో బీజేపీ నాయకులు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారి నాయకత్వమే అంటూ కూటమిలో చేరి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్ళి ఘన విజయం సాధించడానికి సహకరించినటువంటి బీజేపీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం గతంలో లేనటువంటి విధంగా అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతూ ఉంది కాబట్టి అక్కడ కూటమి ప్రభుత్వమే ఇక్కడ కూటమి ప్రభుత్వమే ఏర్పడుతూ ఉంది. అందులో కూటమిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అత్యధికంగా ఉంటుంది కాబట్టి రాష్ట్రానికి మరింత అన్ని నిధులు వస్తాయని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక బంగారు పరిపాలన వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కూడా అద్భుతంగా గత వైభవం సాధించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గర్వంగా చూసుకునే విధంగా అమరావతి నిర్మించుకోవడం కానీ అక్కడ ఇండస్ట్రీస్ అన్నింటినీ తీసుకురావడం కానీ పోలవరం పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం ప్రజలందరూ కూడా ఆకాంక్షించేట్టు విధంగా పూర్తవుతాయి. కాబట్టి మేము కూడా ఈ బాబు గారి విజన్లో కూటమి ప్రభుత్వం యొక్క విజన్కి ఆసక్తిగా నిలబడుతూ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకునే దాంట్లో భాగస్వామ్యాలు అవుతామని తెలియజేస్తున్నాం. చిన్న పొరపాట్ల వల్ల రాజంపేటలో ఓటమి కావడం జరిగింది. ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా శిరసా వహించాల్సిందే. కాబట్టి తక్కువ నేరో ఓట్లతో ఓటమి కారణమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అంతర్గతంగా మేము చర్చించుకుంటాం. ఎలాగా ఉన్నా కానీ రాజంపేట ప్రజలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాజంపేట నుంచి చాలా సందర్భాల్లో రాజంపేటకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా బాబు గారి సభలకి వెళ్ళడం కానీ అక్కడ ఈవెన్ పొంగనూరులో ఉన్నప్పుడు పోరాటం పొంగనూరు సంబంధించినటువంటి అల్లర్ల కేసులో కూడా తెలుగుదేశం రాజంపేట కార్యకర్తలు ఉండడం కానీ ఇవన్నీ చేసి ఈ జిల్లాలో పార్టీ స్ట్రాంగ్ కావడానికి సహకరించినారు. కాబట్టి వీళ్ళ యొక్క స్ఫూర్తిని కూడా అలాగే తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటూ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న తప్పులన్నీ సరిదిద్దుకుంటూ వచ్చే ఎన్నికలకు అత్యంత బలమైనటువంటి ప్లేస్గా రాజంపేట ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి పార్టీ తరఫున అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం.